జయబాబు అండి, మల్లా శారద గారు. జయబాబా అండి. మీరు కొనసాగించండి మీరు స్పీచ్. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. ఇవాళ బాబాకి ఎంతో ప్రియమైన ప్రేమికుడు కేశవ్ నారాయణ నిగం, బాబా ఎంచుకున్న ప్రేమికుడు. ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఆయన మై లైఫ్ విత్ అవతార్ మెహర్ బాబా అని చెప్పి ఆయన రచించారు. తన గురించి తాను అందులో చెప్పుకున్నారు. అది మొత్తం చదివిన వాళ్ళకి కళ్ళమ నీళ్లు రాకుండా ఉండవు. అలా అంతటి గొప్ప ప్రేమికుడు ఆయన. చాలా చాలా అంటే చాలా మనసు ఆర్ద్రం అవుతుంది చదివిన వాళ్ళకి. సో అందులో నుంచి ఒకటి రెండు ముఖ్యమైన సంఘటనలు తీసుకుని మొదట ఆయన గురించి కొంచెం మనం చెప్పుకుని తర్వాత ఆ విషయాలు చెప్పుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్పూర్ జిల్లా మహేవాలో ఈయన జన్మించారు 1909లో. వాళ్ళది అత్యంత పేద కుటుంబం. ఆయన్ని సరే ఎంత పేదరికంలో పుట్టినా భగవంతుడి దయ వల్ల తాను ప్రభుత్వ స్కాలర్షిప్లు, స్నేహితుల సహకారంతో లక్నో విశ్వవిద్యాలయం నుంచి బిఏ పూర్తి చేశానని చెప్పి ఆ తర్వాత ఎల్ఎల్బి కూడా చేసి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాను అని చెప్పి కేశవజీ చెప్తారు. ఆయన రచనలో ఆ విధంగా చెప్పారనమాట. సరే, ఈయన భారత స్వాతంత్ర పోరాటంలో కూడా చాలా సార్లు జైలుకి అది వెళ్ళటం జరిగింది. కఠిన జైలు శిక్షలు కూడా అనుభవించాడు ఆయన. ఇంకా పోతే ఈయన శ్రీకృష్ణ భక్తుడు. శ్రీకృష్ణుణ్ణి తన ఆరాధ్య దైవంగా భావించేవాడు ఆయన. అలాంటి కేశవ్జీ 1948 ఆ ప్రాంతాల్లో బాబాకు అత్యంత సన్నిహితుడయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన కంప్లీట్ అంకితం అయిపోయాడు బాబాకి. మనందరికీ జనరల్ గా ఆయన్ని కేశవ నారాయణ నిగం అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి అంటే మెహర్ చాలీసా. ఈ మెహర్ చాలీసా ఆయనే రచించాడు. ఆ మెహర్ చాలీసాలో మనందరికి తెలుసు, చాలీసా అంటే 40 పద్యాలు ఉంటాయి, స్టాంజాస్ అన్నమాట. 40 ఉంటాయి అందులో. అయితే ఇది ఒకసారి రాసింది కాదు. ఆయన మెహర్ బాబా మీద ప్రేమతో అప్పుడప్పుడు రాసుకున్నవన్నీ ఈ 40 పాటలును. ఎలా జరిగిందంటే, బాబా నవజీవన కార్యక్రమంలో వెళ్ళిపోయినప్పుడు ఆయన కలుసుకోవడానికి అవకాశం లేదు, మాట్లాడటానికి అవకాశం లేనప్పుడు ఆ అవతారుణ్ణి చూడలేకపోతున్నాను, కలుసుకోలేకపోతున్నాను అనే బాధలో ఆయన రాసుకున్న ప్రేమ గీతాలు ఆ 40 ప్రేమ గీతాలు రాశాడు ఆ టైంలో. అది ఎలా మొదలు పెట్టాడంటే 1950లో మార్చిలో మొదలు పెట్టాడు ఇవి రాయడానికి, పాటలు రాయడం మొదలు పెట్టాడు. అలాగా మార్చి నుంచి ఆగస్టు 1950 లోపల 40 పాటలు రాయటం అయింది. ఈ 40 పద్యాల్లాగా రాయటం జరిగింది. ఈ 40 కలిపితే చాలీసా అయింది. అయితే తర్వాత మెహర్ బాబా మొట్టమొదటిసారిగా హమీర్పూర్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? అది 1952 నవంబర్ 22న వచ్చారు మహేవాకి. హమీర్పూర్లోని మహేవాకి నవంబర్ 22న బాబా వచ్చారు. మొన్ననే కదా నవంబర్లో
ఆ మేళా అవి జరిగాయి. హమీర్పూర్ మేళా అని చెప్పి చెప్తారు. వాళ్ళ చాలా మంది వెళ్ళారు, ఇక్కడి నుంచి వెళ్ళారు, మెహరాబాద్ నుంచి కూడా వెళ్ళారు. అనేక మంది ఆ సమయానికి నవంబర్లో అక్కడికి చేరుకుంటారు. సో బాబా వచ్చి వెళ్ళిన ఆ తేదీల్లో వాళ్ళు అక్కడ ఎప్పుడు మేళా నిర్వహిస్తూ ఉంటారు అన్నమాట. ఆ రకంగా మొట్టమొదటిసారి బాబా 1952 నవంబర్ 22న మహేవాకు వచ్చారట. ఆ మర్నాడు అంటే నవంబర్ 23rd 1952 ఆ రోజున బాబా వారి సమక్షంలో మొదటిసారి కేశవ్జీ ఈ చాలీసాని పాడారు. పాడినప్పుడు బాబా చాలా 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 సంతోషించారట. సంతోషించి ఇది నువ్వే రాసావా అని చెప్పి అడిగి తెలుసుకొని తెలుసుకుని ఆ ఐ ఫీల్ టచ్డ్ బై దెమ్, దే హ్యావ్ టచ్డ్ మై హార్ట్ డీప్లీ అని చెప్పి అభినందించారట బాబా. ఐ ఫీల్ టచ్డ్ బై యువర్ చాలీసా, దే హ్యావ్ టచ్డ్ మై హార్ట్ డీప్లీ అని చెప్పి చెప్పారట బాబా. ఇంత అంత చక్కటి పాటలు ఆయన రాశాడు. ఇది కేశవజీ గురించి మనకి మామూలుగా తెలిసిన విషయాలే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి. అయితే ఆయన 48 ఆ ప్రాంతంలో బాబాకి బాగా దగ్గరయ్యాడు. అయితే ఇంతకు ముందర ఏమవుతుందంటే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఈ కేశవజీ గారి ఇద్దరు కూతుర్లు, ఒకరు ఆవిడ పేరు మెహర్ జ్యోతి, ఇంకొక ఆవిడ పేరు మెహర్ మణి. వీళ్ళిద్దరూ లక్నో యూనివర్సిటీలో, ఈవిడేమో పిహెచ్డి చేస్తోంది, ఆ రెండో మెహర్మణి ఏమో ఎంఎస్సి చదువుకుంటోంది. వాళ్ళిద్దరూ స్కాలర్షిప్లతోటి గుట్టుగా, ఎందుకంటే ఈయన ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు కేశవ్జీ, వాళ్ళ చదువులు వాళ్ళేదో చదువుకుంటున్నారు. అయితే ఇంకొద్ది రోజుల్లో ఈవిడ పిహెచ్డి అయిపోతుంది అనే టైంకి ఈవిడికి 1500 రూపాయలు అవసరమైంది. అయితే ఇది తండ్రిని అడగలేక ఆవిడ ఇలాగ అవసరమైంది, కానీ బాబా నేను వచ్చేస్తున్నాను బాబు, బాబు అనేది ఆవిడ తండ్రిని, వచ్చేస్తున్నాము, ఇది ఇంకా కొనసాగించలేవి చదువులు అని చెప్పేసి చెప్తే ఆవిడ వెనక్కి వచ్చే లోపల ఆవిడ ఇంటికి రాగానే ఆ 1500 ఆయన ఆవిడ చేతిలో పెట్టాట కేశవ్జీ. చెప్తే ఈవిడ ఎక్కడ అప్పు చేస్తే ఇచ్చాడో అనుకుని, నాకు వద్దు, నేను వెళ్ళను, నేను చదువుకోను అంటే అప్పుడు అతను చెప్తాడు, అమ్మా నువ్వు నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావు, మేము కట్టలేకపోతున్నాం, ఫీజులు వచ్చేస్తున్నాం అని, 1500 అవసరమైంది అని చెప్పి నువ్వు టెలిగ్రామ్ ఇస్తే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, ఎలా చెయ్యాలా అని బాధపడుతుంటే బాబా, ఇంకా నేను బాబా ఇచ్చకే వదిలిపెట్టాను, ఎందుకంటే బాబా డోంట్ వరీ బీ హ్యాపీ అంటారు కదా, అందుకని నేనేం చేయలేను అని చెప్పి వదిలేసుకున్నాను. అప్పుడు సడన్ గా పుకార్ వచ్చి 1500 రూపాయలు నా చేతికి ఇచ్చాడు. అది ఏమిటి, ఎందుకు ఇచ్చాడు అంటే, బాబా పుకార్కి జనవరి 1969లో, అంత ఇది అంతా కూడా ఆఫ్టర్ జనవరి అన్నమాట, ఇదంతా ఒక 2-3 నెలల తర్వాత అనుకుంటా బహుశా, ఈ 69లోనే, జనవరి 69లో బాబా దేహం వదిలేసే ముందర ఆయన పుకార్ని పిలిచి 1500 ఇచ్చి ఇది కేశవ్కి ఇవ్వు అని చెప్పి చెప్పారట. అది అతను మర్చిపోయాడు ఇవ్వటం. అది సడన్ గా గుర్తొచ్చి ఆ ముందు రోజు తెచ్చి ఆ 1500 ఈయన చేతికి ఇచ్చాడట. ఆ రకంగా ఆ డబ్బులు ఆయన కూతురికి ఇచ్చాడు అవసరమైనప్పుడు. అప్పుడు ఇది బాబా ఎంత కరుణామయుడో చూసారా అని చెప్పి మనకి చెప్తున్నారు ఆయన. ఈ రకంగా బాబా సాయం అందింది. బాబా వెళ్ళిపోయే ముందర కూడా ఎవ్వరిని ఆయన మర్చిపోలే. ఆయన విల్లు రాశారు, ఆయన ట్రస్ట్ డీడ్ అంటారు దాన్ని, ఆ ట్రస్ట్ డీడ్ రాశారు. అందులో ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, ఎవరెవరిని ఎంతమందికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చి, ఎవరికి సహాయాలు ఎవరికి ఏమి ఇచ్చారు అవన్నీ క్లియర్ గా రాసి వెళ్ళారు బాబా. అంత గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అందులో మరోసారి ఎప్పుడన్నా చెప్తాను మీకు అది. ఆవిడ పేరు మణి,
మెహర్మణి ఆవిడ పేరు కూడా. హైదరాబాద్లోనే ఉంటారు. ఆవిడ బాపిరాజు గారి కూతురు. వాళ్ళకు కూడా బాబా తన ట్రస్ట్ డీడ్లో స్థానం కల్పించారు. వాళ్ళకు కూడా ఏదో రాశారు. ఎందుకు రాశారు? ఆయన ఆ ఆంధ్ర టూర్లు వచ్చినప్పుడు ఆ తెల్లవారుజామున వేడి నీళ్లు కావాలి అన్న సమయంలో ఏం చేయాలా అనుకుంటాడు యురిచ్. ఎలాగ బాబాకి వేడి నీళ్ళు ఇవ్వాలి, ఇప్పుడు సడన్ గా ఆయన వేడి నీళ్ళు అంటున్నాడు తెల్లవారుజామున 3:30కి, ఎలా చేయాలి అనుకుంటే ఈ ఇతను ఈ బాపిరాజు గారు జయబాబు అండి, వాళ్ళకి పెన్షన్ లిస్ట్ లో పెన్షన్ ఇప్పించారు బాబా ఆయనకి. ఇప్పించారు. అదే అంటున్నా, అదే అదే ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అన్ని అలా ఇచ్చారు. అదే పెన్షన్ ఇచ్చారమ్మా, ఇచ్చారు. ఎన్నేళ్ల పాటో అది అది నడుస్తూనే ఉంది అలాగా. ఆయన బాబా భార్యకు ప్రసాదం కూడా వచ్చిందండి, తర్వాత ఆయన భార్యకు కూడా వచ్చింది. వచ్చింది. అదే ఆవిడ అదే చెప్పింది. ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ ఆ, చెప్పారు. అది నాకు ఆ. గుర్తొచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఈ అదే విషయం. అదే అదే మీరు ఏదో ఇచ్చారనేది నేను పెన్షన్ అని జ్ఞాపం చేశాను, అంతే. కంటిన్యూ చేయండి, ఏదో అంటే కంటిన్యూ. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం, నా ఉద్దేశం అది. అక్కడ కంటిన్యూ జయబాబా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి అలాగా, ఆవిడికి అలా వచ్చింది, ఈవిడికి ఇలా వచ్చింది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన జయబాబు. సహాయం. ఆయన ఆయన ఆ వేడి నీళ్ళు ఇచ్చింది గుర్తు పెట్టుకొని బాబా ఆ రకంగా వాళ్ళ పిల్లలకి అలాగా పెన్షన్ అలా అలా ఒక్కొక్కరు ఎవరిని మర్చిపోలేదు బాబా అని చెప్తున్నాను నేను. నేను అంటోంది అది ఇక్కడ. సరే, ఇక్కడ ఈవిడికి ఇలాగ 1500 వచ్చింది. ఆవిడ పిహెచ్డి పూర్తి చేసుకుంది. ఆవిడ చెల్లెలు చదువు కూడా పూర్తయింది. ఆ రకంగా మెహర్జ్యోతి, మెహర్మణి, కేశవ్జీ పిల్లలిద్దరూ వాళ్ళ చదువులకు అడ్డం లేకుండా గడిచిపోయింది. అయితే ఇక్కడ ఈ ఆయన జీవితం అంతా అంకితం చేశాడు. పుకార్జీ ఎలా అంకితం చేశాడు అనేది ఒక్క సంఘటనలో నేను చెప్తాను. ఒక ముఖ్యమైన విషయం తీసుకొని చెప్తాను. అంత రాశాడు ఆయన అన్నేళ్ళు. అయితే అంత మనం చెప్పుకునే సమయం ఉండదు కాబట్టి నేను ఒక ముఖ్యమైనది తీసుకొని అది మీకు చెప్పబోతున్నాను. సరే, దానికంటే ముందర 1954 ఫిబ్రవరి 9 అర్ధరాత్రి, తెల్లవారితే ఫిబ్రవరి 10 అనగా ఆ టైంలో మెహర్ బాబా హమీర్పూర్లోని మహేవా గ్రామంలో యుగావతారునిగా అవతార్ మెహర్ బాబా అని చెప్పి ప్రకటించారు. అప్పటి వరకు అవతార్ అనే ఇది లేదు. అవతార్ మెహర్ బాబా అని చెప్పి ప్రకటించారట. ఇది ఫిబ్రవరి 9 అర్ధరాత్రి. అప్పుడు ఆ ప్రాంతంలోనే ఆయన ఎక్కడైతే అది ప్రకటించారో అక్కడే మెహర్స్థానా నిర్మించారు, మహేవా గ్రామంలో. మరి ప్రతి సంవత్సరం ఇప్పటికీ ఫిబ్రవరి 9న మళ్ళీ అక్కడ బాబా ప్రేమికులు ఫిబ్రవరిలో కూడా ఆ రాత్రంతా అక్కడ ఆ గ్రామస్తులు జాగరణ ఉండి బాబా నామస్మరణ చేస్తారు. తెల్లారే వరకు చేస్తారట, అర్ధరాత్రి నుంచి. అయితే ఇది 54లో జరిగింది. ప్రతి సంవత్సరం ఈ రకంగా నామస్మరణ అది జరుగుతూ ఉంటుంది, జాగరణను. కేశవ నారాయణ నిగం కూడా మరి ఆయన అక్కడ మహేవాలోనే ఉండేవాడు కదా, ఆ విధంగా ప్రతి సంవత్సరం ఆయన చేస్తూ ఉండేవాడు. అయితే ఈయన ఎప్పుడు శరీరం చాలించారంటే 87 ఫిబ్రవరి 8న బాబా నామస్మరణతో ఆయన ఈ శరీరాన్ని వదిలేశారు. ఎవరు? కేశవ్జీ 87లో. అప్పుడు ఈయన బాడీని తీసుకెళ్లి ఆ మెహరస్థానాలో బాబా సమక్షంలో ఉంచి రాత్రంతా ఉంచారట. అక్కడ అందరూ జాగరణ ఉంటారు కదా ఆ రోజుని. 8 అర్ధరాత్రి నుంచి 9 మార్నింగ్ వరకు జాగరణ అందరూ ఉంటారు, గ్రామస్తులు ఏకనామం చేస్తారు. ఈయన చేసేవాడు. అట్లా ఆయన పోయినప్పుడు కూడా ఆఖరికి ఆయన ఆ ఏకనామంలో పాల్గొన్నాడు. ఆ రకంగా ఆయన శరీరాన్ని అక్కడ పెట్టారు. ఆ విధంగా తుదిశ్వాస విడిచాక కూడా ఫిబ్రవరి 9 ఆ 8 నైట్ అంతా బాబా సమక్షంలో ఆయన గడపగలిగాడు. అటువంటి ధన్యజీవి ఆయన. సరే, ఆయన ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైనటువంటి విషయం ఒకటి మనం తెలుసుకుందాం. 1953 ఫిబ్రవరి మాసం మెహర్ బాబా డెహ్రాడూన్లో మండల్వార్తో కలిసి ఉన్నారు. కేశవ్ని మార్చి 21 కల్లా వచ్చి 2 రోజులు ఉండేలాగా రమ్మని చెప్పి ఉత్తరం రాశారట. నువ్వు కూడా డూన్కి రా అని చెప్పి రాశారట. వచ్చే ముందున హమీర్పూర్లోని బాబా ప్రేమికుల
క్షేమ సమాచారం కనుక్కొని రా అని చెప్పారట. అట్లాగే ఈయన మార్చి 21 కల్లా వెళ్ళాడు. వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. ఆ మన్నాడు కేశవజీతో బాబా అన్నారట. ఏమన్నారు? 53 ఏప్రిల్ 1 నుండి 53 అక్టోబర్ 31 దాకా భగవంతుని కార్యక్రమం నువ్వు నిజాయితీగా చేయగలవా? ఏప్రిల్ 1 నుండి అక్టోబర్ 31 దాకా అని చెప్పి అడిగారట. సుమారుగా 6 నెలలు అనుకుంటా. అయితే బాగా ఆలోచించుకొని చెప్పు, నువ్వు చేయగలవో లేదో అని చెప్పి కూడా అన్నారట. ఈ పని చేసేటప్పుడు, ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు నువ్వు అనేక కష్టాలు, నష్టాలు అవన్నీ నువ్వు వర్ణించలేని బాధలు వస్తాయి నీకు. బాగా ఆలోచించి జవాబివ్వు అని చెప్పి అన్నారట. అయితే ఈయన వెంటనే 100కి 100% ఇష్టపూర్వకంగా భగవంతుని కార్యక్రమం, బాబా ఏమి చెప్తే తప్పకుండా నేను చేస్తాను, బాబా మీరేం చెప్తే అది నేను తప్పకుండా నేను చేస్తాను, చేయగలను అని చెప్పి ఇతను చెప్తాడు. సరే బాబా అన్నారు, నువ్వు నిజాయితీగా ఈ కార్యక్రమం చేపడితే నేను తప్పకుండా సంతోషిస్తాను, నీకు జయం కలుగుతుంది. నువ్వు మధ్యలో గనక ఇది చేస్తే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి బాబా అన్నారట. అంటే లేదు బాబా నేను తప్పకుండా చేస్తాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు బాబా ఆయన కుడి చేతిని ముందరికి జాపారట. జాపితే ఈయన ఆ కుడి చేతిని తన 2 చేతులతో దగ్గరగా తీసుకొని కళ్ళకద్దుకొని మళ్ళీ చెప్పాడనమాట, తప్పకుండా చేస్తాను అని. బాబా ఇచ్చిన ఆదేశాలను మహాప్రసాదంగా అతను స్వీకరించాడు. సరే, మార్చి 23 శ్రీరామనవమి. ఆ రోజుని అక్కడే ఉన్నాడు కదా డెహ్రాడూన్లో. సాక్షాత్తు శ్రీరాముడే మెహర్ బాబా అని చెప్పి ఆయన దర్శించుకొని అతను సంతోషపడతాడు. నేను ఏకంగా ఆ భగవంతుడి దగ్గరే ఉన్నాను, ఇవాళ శ్రీరామనవమి అని చెప్పి అనుకుంటాడు. ఆ రోజున బాబా ఏం చేశారు, ఒక లెటర్ ఆఫ్ అథారిటీ అని చెప్పి ఒక లెటర్ని టైప్ చేయించి దాని కాపీ ఇచ్చారట ఇతనికి. అది ఏమిటది లెటర్ ఆఫ్ అథారిటీ? హమీర్పూర్లో కార్యక్రమాల నిర్వహణకు బాబా స్వయంగా ఇతన్ని నియమిస్తున్నట్టుగా ఒక అథారిటీ లెటర్ ఇచ్చారనమాట. అయితే బాబా ఇచ్చిన లెటర్ని ఇతను ప్రతి కార్యక్రమంలో ముందుగా అందరికీ చదివి వినిపించాలని చెప్పి బాబా ఆదేశించారట. సరే, ఇతను అలాగే చేశాడు. ఆ లెటర్ని తీసుకున్నాడు. అతను ఎప్పుడు కార్యక్రమానికి వెళ్ళినా ముందర బాబా ఇచ్చిన లెటర్ని చదివి వినిపించి మొదలు పెట్టేవాడు అనమాట. కార్యక్రమం ఏదైనా కానీ, బాబా గురించి మాట్లాడటం కానీ వాట్ ఎవర్. అయితే అంటే ఇది ఏంటిది, ఇతన్ని నేను నియమిస్తున్నాను నా కార్యక్రమం కోసం అని చెప్పి బాబా స్వయంగా ఇచ్చినటువంటి రాజముద్ర లాంటిది అది. అలాగే ఎలా చెయ్యాలి కార్యక్రమం అని కూడా బాబా చెప్పారట అతనికి. ఎలా చెయ్యాలి నా కార్యక్రమం అనేది బాబా స్వయంగా చెప్తే ఇతను విన్నాడు. తర్వాత 100% చిత్తశుద్ధితో చెయ్యి అని బాబా మళ్ళీ చెప్పారట. సరే, ఈ రకంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి బాబా వారి కార్యక్రమం మొదలు పెట్టాలి. మార్చి 24 వరకు ఇక్కడే ఉన్నాడు అతను డెహ్రాడూన్లో. మొదలు పెట్టాడు. హమీర్పూర్కి వెళ్ళిపోయాడు. ఏప్రిల్ 1 నుంచి మొదలు పెట్టాడు. అంతకు ముందరే అతను ప్రసంగాలు చేయడం అలవాటు ఉంది. సత్సంగ్ కార్యక్రమాల్లో బాబా గురించి చేయటం అలవాటు ఉంది. మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఈ లెటర్ ఆఫ్ అథారిటీ చదువుతున్నాడు. బాబా వారి ఆదేశానుసారం ఏప్రిల్ 16 నుంచి 30 తొలిదశ కార్యక్రమాలు చేపట్టాలి. అవి ఏప్రిల్ 1 నుంచి చేసినా కూడా 16 నుంచి 30 వరకు తొలిదశ కార్యక్రమాలు బాబా చెప్పినట్టుగా చేయాలట. ఇంతలోకి ఏప్రిల్ 12న మళ్ళీ ఒక లెటర్ వచ్చింట బాబా దగ్గర నుంచి. ఏమని? నీకు అప్పగించిన పని 100% జాగ్రత్తగా
చెయ్యి, దానికి కోసం కృషి చెయ్యి అని చెప్పి ఒక లెటర్ వచ్చింది. అలా రాగానే ఇతను కొంచెం అనుకున్నట్ట, ఏదో కష్టాలు ఏవో రాబోతున్నాయి, బాబా ముందరే చెప్పారుగా ఎన్నో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అయినా కూడా నువ్వు కార్యక్రమం చేయాలి అని చెప్పారు కదా, అది గుర్తొస్తుంది అతనికి. సరే, ఏమైంది, ఏప్రిల్ 12న ఈ లెటర్ వచ్చింది. అదే రోజున ఆయన పెద్ద కుమార్తె, ఆవిడ పేరు మెహర్ ప్రభ, చిన్న కూతురు మెహర్శ్రీ, ఇద్దరు కూడా చాలా అనారోగ్యం పాలయ్యారట. మెహర్ ప్రభకు డీసెంట్రీ, మెహర్శ్రీకి చిన్న అమ్మవారు. ఈ కష్ట సమయంలో ఈయన భార్య తప్పితే ఎవరు లేరు వాళ్ళని చూసుకోవడానికి కానీ చేయడానికి కానీ. తినడానికి తిండి లేదు ఇంట్లో, ఆయనకు ఉద్యోగం లేదు అప్పుడు ఆ టైంలో, ఇంట్లో తిండి గింజలు కూడా కరువైనాయి. ఆ టైంలో వీళ్ళిద్దరికి ఒంట్లో బాగాలేదు, ఈ పిల్లలిద్దరికి. ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి వాళ్ళిద్దరిని ఈయన వాళ్ళ స్వగ్రామానికి పంపించాట. ఈయనేమో అక్కడ ఉన్నటువంటి బాబా ప్రేమికుల ఇళ్లలో ఉంటూ వారి ఇళ్లల్లోనే తింటూ బాబా కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. మళ్ళీ ఆ ఇదంతా ఎప్పుడు జరిగింది, ఈ ఈ ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాక ఇదంతా జరుగుతోంది ఇలాగా. వీళ్ళు మొత్తానికి మళ్ళీ మహేవా నుంచి మళ్ళీ హమీర్పూర్కి వచ్చేసారట. ఈయన బాబా ఆదేశానుసారం తొలి పర్యటన 15 రోజుల పాటు, అంటే పర్యటన వేరే ఊళ్ళకి వెళ్ళి చెప్పడం అనమాట, ఆ ఊళ్ళో చెప్పడం కాదు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు అక్కడే చెప్పాడు. ఆ తర్వాత తొలి దశ కార్యక్రమం అంటే ఏమిటి, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ ఏప్రిల్ 16 నుంచి అనుకున్న రీతిలో ముందుగా నిర్ణయించుకున్న బాబా కార్యక్రమాల్లో పాల్గొనడానికై భర్వా సుమేర్పూర్ అనే గ్రామాలకు ఆయన బయలుదేరట. అవి హమీర్పూర్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయిట. ఈయన సైకిల్ పైన బయలుదేరాడు, ఈ పిల్లలకి బాలేదు. ఆ మర్నాడు ఏప్రిల్ 17న సైకిల్ పై కురానా అనే గ్రామం వెళ్ళాను. ఫస్ట్ రోజు ఒక గ్రామం, సెకండ్ రోజు ఇంకో గ్రామం. ఉదయం పూట కురానా, మధ్యాహ్నం రూలోకర్ గ్రామం, అక్కడ బాబా కార్యక్రమాలు చేపట్టి సాయంత్రానికి హమీర్పూర్ చేరుకున్నాను. 17న మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాడు. అప్పటికి నా కుమార్తె మెహర్శ్రీ పరిస్థితి డబుల్ నిమోనియాతో తీవ్రంగా ఉంది. ఆ చిన్న పిల్ల, అందరికంటే చిన్నపిల్ల, ఆ అమ్మాయి నిమోనియా ఎక్కువైపోయింది అనమాట. పాపను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ పాప దాదాపు మరణశయ్యపై ఉంది. ఆ రాత్రంతా పాప పక్కనే అతను కూర్చున్నాడు, బాబా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ఎలాగైనా పాపను కాపాడు బాబా అని చెప్పి వేడుకుంటున్నాడు మనసులో. ఆమెకి ఆక్సిజన్ పెట్టారు. కానీ ఏప్రిల్ 18 ఉదయం 7 గంటల సమయంలో మెహర్శ్రీ చనిపోయింది. చిన్న పాప చనిపోయింది. బాబా తొలిసారిగా హమీర్పూర్ పర్యటనలో మహేవా గ్రామంలో పాల్గొన్నప్పుడు ఈ పాప గురించి అడుగుతూ పాప వయస్సు ఎంత అని అడిగారట 1952లో. అప్పుడు గుర్తొస్తుంది అతనికి, ఆ రోజు బాబా అడిగాడు ఈ పాప వయసు ఎంత అని చెప్పి, ఇదంతా బాబా ముందరే నిర్ణయించుకున్నాడు అనమాట అని చెప్పి, ఆయన ప్రణాళిక ఇదంతా అని చెప్పి అతను మనసులో అనుకుంటాడు. అనుకుని ఆ రోజున 18వ తారీఖు అతను ఎక్కడికి వెళ్ళాలి, మౌదహా ఇంగోటాలకు వెళ్ళాలట. ఈ 2 గ్రామాలకు వెళ్ళాలి. అవి దాదాపు 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయట హమీర్పూర్ నుంచి. ఈ పాప చనిపోయింది. ఇంకా సమయం వృధా చేయకుండా మెహర్శ్రీని జమునా నది తీరాన్ని తీసుకెళ్లి బాబా నామం జపిస్తూ జమునలో కలిపేశాను. ఇంటికి తిరిగి వస్తూనే ఇంగోటాకు పయనమయ్యాను. భగవంతుడు ఎంతటి తీవ్రమైన పరీక్ష పెట్టాడో కదా అనిపించింది ఆయనకి. ఆ సమయంలో ఆయన భార్య సుధ, ఆమె సహకారం మరువలేంది అంటాడు ఆయన. ఆమె కూడా అనారోగ్యంతో ఉంది. కూతురు అకాల మరణంతో షాక్ అయి ఉంది. మిగిలిన పిల్లలందరూ చిన్నవాళ్లే. వాళ్ళ పాలన పోషణ చూసుకుంటూ అధైర్యపడొద్దని నాకు ధైర్యం చెప్పి, నువ్వు బాబా కార్యక్రమంలో విజయం సాధించండి అని చెప్పి నన్ను ప్రోత్సహించింది. ఇది మనకు పరీక్షా సమయం, ఈ పరీక్షలో మీరు నెగ్గాలి అని చెప్పి భర్తని ఆవిడ పంపించిందట.
అలాగే నేను ఇంగోటా వెళ్ళాను. కూతుర్ని ఖననం చేసేసి ఇంగోటా వెళ్ళిపోయాడు ఆ రోజు. ఆ తర్వాత మౌధా గ్రామం వెళ్ళి బాబా కార్యక్రమాలు నిర్వహించాను. మౌధా గ్రామంలో స్థానిక జూనియర్ కళాశాల విద్యార్థులతో బాబా గురించి చెప్పాను. ఏప్రిల్ 19న సిసోలార్ గ్రామం వెళ్ళాను. వెళ్ళాక తిరుగు ప్రయాణం చాలా దుర్లభమైంది. పెద్ద వర్షం పట్టుకుంది. మహావృక్షాలు నేలకూలాయి. బస్సులు లారీలు కదల్లేదు. ఎలాగో చస్తూ బతుకుతూ బురద నేలలో నడుచుకుంటూ ట్రక్కుల్లో లారీల్లో వీలైనంత వరకు ప్రయాణించి అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో హమీర్పూర్కి చేరుకున్నాను. ఆయన చేరుకున్నాడు. అప్పుడు ఆవిడ, ఇంత అర్ధరాత్రి నువ్వు రాకపోతే ఏమైంది, ప్రమాదం కదా, ఎక్కడైనా ఉండలేకపోయారా అని చెప్పి ఆవిడ కోప్పడిందట భార్య. అప్పుడు ఆయన అన్నాడట, ఎందుకు ఇంత శ్రమతో కూడిన ప్రయాణం చేశానంటే ఆ మన్నాడు హమీర్పూర్ జిల్లాలోని మారుమూల దూర ప్రాంతాల్లో ఉన్న కుగ్రామాలకు వెళ్ళాలి. ఏప్రిల్ నెలాఖరు దాకా హమీర్పూర్కు మళ్ళీ తిరిగి రాలేను. అందుకని రాత్రికి రాత్రే వచ్చానని ఆయన చెప్పాడనమాట. అప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదు, బిడ్డను కోల్పోయింది. అలాంటి భార్యను వదిలిపెట్టి ఏప్రిల్ 20 నుండి 30 దాకా బాబా కార్యక్రమాలు చేపట్టడం కోసం వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ 30 తారీఖే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు 10 రోజుల పాటు. మే 1వ తేదీన ఈయన వెనక్కి వచ్చాడు. పొద్దున 11 అయింది ఇటు వచ్చేసరికి హమీర్పూర్కి. ఆ రోజు ఆయన భార్య జిల్లా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిందిట. ఏప్రిల్ 20న ఆవిడకి ఉన్న ఫలంగా సీరియస్ అయిపోతే ఈయన వెళ్ళగానే ఆవిడకి సీరియస్ అయింది. ఈయన స్నేహితులు ఎవరో ఆవిడ్ని ఆసుపత్రిలో చేర్పించారట. ఆ సమయంలో ఆ 12 ఏళ్ల కూతురు మెహర్ప్రభ, ఆ అమ్మాయి కూడా డీసెంట్రీతో బాధపడి ఉంది, నీరసంగా ఉంది. ఆ పిల్ల మిగిలిన పిల్లలు తనకంటే ఇతర చిన్న పిల్లలందరినీ ఇంట్లో చూసుకుంటూ ఉందట, 12 ఏళ్ల పిల్ల. ఇవన్నీ ఇతనికి ఏమీ తెలియదు. బాబా కార్యక్రమం చేసుకుని వెనక్కి వచ్చాడు. ఈ విధంగా బాబా వారి కార్యక్రమాలు ఏప్రిల్ 16 నుంచి 30 దాకా ఎన్ని కష్టాలు ఎదురైనా సలక్షణంగా ముగించాను. ఆ తర్వాత బాబా సమక్షంలో ఉండేలాగా జూలై 14 కల్లా డెహ్రాడూన్కి రమ్మనమని బాబా నుండి లేఖ వచ్చింది. ఈయన మళ్ళీ డూన్కి వెళ్ళాడు అనమాట. బాబా రమ్మని చెప్పారు, వెళ్ళాడు. బాబా తన పనిని 1953 డిసెంబర్ దాకా 100% విజయం సాధించేలాగా నువ్వు కొనసాగించు అని చెప్పి ఆదేశించారట. అంతకు ముందర ఏమన్నారు, అక్టోబర్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు. ఇప్పుడు ఏమన్నారు, నువ్వు ఇదే కొనసాగించు డిసెంబర్ దాకా అని చెప్పి చెప్పారట. చెప్పి నివేదిక ఇమ్మన్నారట. అప్పటి వరకు జరిగిన కార్యక్రమాల గురించిన నివేదిక ఇమ్మన్నారు. అది ఆయన ఇచ్చాడు. అది బాబా చూసి చాలా సంతోషించారట. ఇంత చక్కగా చేశావు నువ్వు అని చెప్పి, ఇది డిసెంబర్ దాకా కొనసాగించు అని చెప్పి చెప్పారు. ఇది ఒక ముఖ్యమైన, ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటన మాత్రమే నేను మీకు చెప్పాను. ఆయన ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశారు లైఫ్లో. అతి ఉన్నతమైన పదవులు నిర్వహించారు, చాలా అవమానాలు ఫేస్ చేశారు. అదే ఆఫీస్లో ఆయన్ని డిమోట్ చేసి ఈయన పైన ఆయన స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి తర్వాత ఉద్యోగం పీకేసి ఇలాంటివి చాలా జరిగాయి ఆయనకి. ఏం జరిగినా ఆయన అంతా బాబా ఇచ్చ కింద తీసుకుని అంతా నా అహంకారం పోవడానికి చేశాడు బాబా అని చెప్పి అనుకుని ఆయన జీవిచ్చాడు. ఆయన మొత్తం రాసుకున్నాడు. అది ఎందుకు రాశాడు అంటే బాబా చెప్పారట అతనికి, నువ్వు మొత్తం రాయి, నీ జీవితం అంతా రాయి అని చెప్పి పుస్తకం రాయమని చెప్పారట. ఆయన అది 1970లో రాశాడు. ఆ రకంగా దాన్ని పబ్లిష్ చేయడానికి చాలా ఏళ్ళు పట్టింది, అది వేరే విషయం. అంటే హిందీలో తొందరగానే పబ్లిష్ అయింది, కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి 2004లోనో ఎప్పుడో చేశారు. ఆయన కూతురు ఇందాక అనుకున్న మెహర్జ్యోతి ఆవిడ పబ్లిష్ చేశారు 2004లో. అలాగా బాబా సేవలు తరించిన గొప్ప బాబా ప్రేమికుడు కేశవ్ నారాయణ్ నిగమ్ గారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మీరు జై బాబా. చెప్తుంటే అసలు కేశవరామ్ నిగంతి
కళ్ళ కట్టినట్టు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు విషయాలు. ఎందుకంటే మా హమీపూర్ వెళ్ళినప్పుడల్లా కేశవరావు నిగంని తలుచుకోకుండా ఉండేది జరగలేదు ఎప్పటిదాకా. చక్కటి విషయాలు చెప్పారండి మీరు. మీకు ధన్యవాదాలు. జయవా శారద గారు, జై బాబా. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు జయబాబు అండి, అప్పారావు గారు ఉన్నది నేమ్ రావట్లేదు. జూమ్ యూజర్ అంటే నేనే. అచ్చా అచ్చా, నేను అదే అనుకున్నా, ఇందాక నుంచి ఆమె అనుకున్నా. సరే ఓకే. ఇప్పుడు జయబాబా, ఇప్పుడు ఒక పని చేయండి, సిద్ధలక్ష్మి గారు మీరు సంగీతం చేయండి, తర్వాత మాలతి గారు సంగీతం రెడీగా ఉండాలి. జయబాబు అండి, సిద్ధలక్ష్మి. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అదిగో